నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలో మద్యం దుకాణం బార్లను వైన్ షాపులను తనిఖీ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ శివప్రసాద్ నంద్యాల నిమిషాంబ దేవాలయంలో ధనత్రయోదశి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో వేడుకలు వైభవంగా నంద్యాల జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై నెల రోజుల అవగాహన కార్యక్రమాల ముగింపు డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్ నంద్యాల శ్రీ హర్ష హాస్పిటల్లో ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరం రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తాం డాక్టర్ ఆనంది వెల్లడి నంద్యాల జిల్లా భగీరథ సగర సంఘం కార్తీక వనభోజనం ఆహ్వాన పత్రికను విడుదల చేసిన సగర సంఘం నాయకులు జగన్ ఆర్థో హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలోని ప్రతి మద్యం దుకాణము బార్లను వైన్ షాపులను తనిఖీ చేస్తారు వారు కూడా సీసాలపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్వయంగా స్కాన్ చేసి ధృవీకరిస్తారు అలాగే దుకాణాలు నిర్వహిస్తున్న రోజువారీ రిజిస్టర్లపై అధికారులు సంతకాలు ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఎక్సైజ్ ఎస్ఐ శివప్రసాద్ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైన్ షాప్ బార్ షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రతిరోజు ప్రతి మద్యం బాటిల్పై స్కాన్ చేయాలి రికార్డులు రాయాలని తేడా వస్తే మాత్రం షాపులను సీజ్ చేయడం జరుగుతుందని వారికి హెచ్చరికలు జారీ చేశారు ఏ ఒక్క రిమార్కు జరిగినా సహించే ప్రసక్తే లేదని మద్యం షాపు యాజమాన్యానికి హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్ వైన్ షాపులను తనిఖీలు నిర్వహించడం జరిగిందని మద్యం బట్టలపై స్కాన్ చేసి మద్యం అమ్మకాలు చేయాలని ప్రతిరోజు రికార్డు మెయింటైన్ చేయాలని కల్తీ మద్యాన్ని అరికట్టాలని వారిపైన తగు చర్యలు తీసుకోవాలని ఎవరైనా కానీ ఎక్సైజ్ పోలీసు నిబంధనల విరుద్ధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని నిమిషాంబ దేవాలయంలో ధనత్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణ్యాలను అనంతవర్మ దంపతులు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల నుంచి అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారి ప్రతిమ కలిగిన రాగి నాణ్యములను ఉంచి ధన త్రయోదశి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నాణ్యములను భక్తులు తమ తమ గృహాలలో ఉంచుకోవడం వలన ధనం వృద్ధి చెందుతుందని అర్చకులు తెలిపారు. అమ్మవారి నాణ్యాల కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆర్య చిత్తారి సంఘం సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, మాధవ, కుమార్, సురేష్, నాగరాజు, మురళి, సుధాకర్, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. నిమిషాంబ మాతాకు మాతా భగవతి నిమిషాంబ దేవికి. స్థానిక నంద్యాల మహాపట్నంలో మరి ఈ రోజున పార్క్ రోడ్డులో వెలసి ఉన్నటువంటి శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో మరి యొక్క దీపావళి మహాపర్వదినం సందర్భంగా పురస్కరించుకుని మాతా నిమిషాంబాదేవి ఆలయంలో ధనత్రయోదశి లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించున్నారు. మరి మన నంద్యాల మహాపట్నంలో స్థిరంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆర్యక్షేత్ర సంఘం కానీ మరి నంద్యాలలో నిమిషాంబాదేవి భక్త బృందం కానీ అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి ధనలక్ష్మి పూజలు నిర్వహించున్నారు. మరి ఈ యొక్క ఆలయంలో మరి ఈ రోజున అందరికి కూడా మరి ఆర్యక్షేత్ర సంఘం తరపున భక్తాదులు మరి అనంతరామయ్య గారు మరి ఆ యొక్క అమ్మవారు నిమిషాంబాదేవి రాగి కాయిన్స్ కానీ
మరి అమ్మవారికి పూజ చేసినట్టు యొక్క నవరాత్రుల్లో పూజ చేసినటువంటి యొక్క రూపాయి కానిసి కానీ భక్తాదులందరూ కూడా పంచడం జరిగింది. మరి భక్తాదులు అందరూ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా వచ్చేసి మన నంద్యాల మహాపట్టణంలో నిమిషాంబాదేవి ఆలయంలో భక్తాదులందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి మరి 16 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకున్నట్లయితే ఆ యొక్క కోరిక శీఘ్రంలో నెరవేరుతుందని చెప్పేసి పురాణోక్తి ఆర్యోక్తి. అందరూ కూడా ఆ విధంగా మన నంద్యాల మహాపట్టణంలో మరి ఆ విధంగా ప్రదక్షిణ చేసి చాలా మంది భక్తులందరూ కూడా అమ్మవారికి ఒడింపు పోసి ఉన్నారు. ఆ తర్వాత మరి వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించవలసిందిగా తెలియపరుస్తున్నాము. ఆ విధంగా నంద్యాల మహాపట్నం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షి వీక్షణలకు పాత్రలు కాగలని కోరుతున్నాము. జై శ్రీ నిమిషాంబ మాతాకు మాతా. నంద్యాల జిల్లాలో జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సంస్కరణలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ మరియు నోడల్ అధికారి మురళీ మనోహర్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జీఎస్టీ 2.0 ఉత్సవ్ అవగాహన కార్యక్రమాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని అన్ని విభాగాల సహకారంతో జీఎస్టీ 2.0 ఉత్సవ్ అవగాహన కార్యక్రమాలు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసుకుని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు వ్యాపారులు వినియోగదారుల మధ్య సులభమైన పన్ను విధానం పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యమని ఆయన వివరించారు. గతంలో ఉన్న 4 జీఎస్టీ స్లాబ్లు 5%, 12%, 18%, 28%ను సంక్షిప్తపరిచి 2 స్లాబులుగా మార్చడం, కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించడం, ఇటువంటి కీలక మార్పులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించామని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు, వినియోగదారులకు లాభం కలుగుతుందని పేర్కొన్నారు. మొదటి వారం మెప్మా గ్రామ సచివాలయ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 2వ వారం వ్యవసాయ అనుబంధ శాఖలతో, 3వ వారం మున్సిపల్, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమ శాఖల సిబ్బంది, 4వ వారం టూరిజము, రవాణా, విద్యుత్ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించామని తెలిపారు. అలాగే గతంలో 12% ఉన్న పన్ను ఆ పరిధిలో ఉన్న దాదాపు 99% వస్తువులను కానీ సేవలను కానీ 5% తగ్గిస్తూ దేశం మొత్తం మీద కూడా సామాన్య ప్రజలకు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపశమనం కలిగిస్తూ అమలు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మన రాష్ట్రంలో కూడా దాదాపు అన్ని తరగతుల ప్రజలకు 8,000 కోట్ల రూపాయల లాభం అనేది ప్రతి సంవత్సరం చేకూరబోతుంది. సో దీని మీద అవగాహన కల్పించాలా, అందరికీ అవగాహన ఉండాలా. అలా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జీఎస్టీ 2.0లో భాగంగా అమలు చేస్తున్న పన్ను విధానం వల్ల కలిగే ప్రయోజనాలను అటు కన్స్యూమర్స్ కానీ అట్లాగే వ్యాపారస్తులు కానీ కరెక్ట్గా కన్స్యూమర్స్కి అందించే విధంగా వ్యాపారస్తులు కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు గత 4 రోజుల నుంచి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ గా ఉంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ముఖ్యమైన శాఖలన్నీ, అది వ్యవసాయ శాఖ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే డిఆర్డిఏ కావచ్చు, మెప్మా. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో గాంధీ చౌక్లోని శ్రీహర్ష హాస్పిటల్ నందు ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం నాయకులు శేషసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లాలో శ్రీరాములు మాధవవర్మ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ ఆనంద్ చిన్నపిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 20 మంది పిల్లలకు 600 రూపాయలు విలువ చేసే ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు మోహన్ కిరణ్, చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సౌండ్ వస్తా ఉంది. ఒకసారి వెయిట్
వాయిస్ ఇచ్చి హలో చంద్రకళ వాళ్ళన్నీ పుచ్చిపోయినవి ఏం లేవు సీరియస్లీ ఈ సైడ్ మొత్తం పోయింది మళ్ళీ నమస్తే అండి. ఈరోజు అంటే 19th October 2025 నందు శ్రీహర్ష క్లినిక్ గాంధీ చౌక్ లో కొత్తగా ప్రారంభించబడిన శ్రీహర్ష క్లినిక్ లో చిన్నపిల్లల క్యాంప్ చేస్తున్నాము. ఆ విశ్వ హిందూ పరిషత్ నంద్యాల వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మన క్లినిక్ లో జరుగుతూ ఉంది. సో వాళ్ళ సహకారంతో చాలా మంది పేషెంట్స్ వచ్చున్నారు, చూస్తున్నాము. వాళ్ళకు అవసరం ఉన్న ఏమేమి సర్వీసెస్ కావాలో అవన్నీ చేస్తూ ఉంటాము. దాంతోపాటు MMR అనే వ్యాక్సిన్ కూడా ఈరోజు ఫ్రీగానే వేస్తున్నాము. ఆ MMR అనే వ్యాక్సిన్ 9వ నెల, తర్వాత 15 నుంచి 18వ నెల 2వ డోసు, తర్వాత 4 నుంచి 6 ఏళ్లలో 3వ డోసు ఈ వ్యాక్సిన్స్ వేయొచ్చు. ఒకవేళ ఎలిజిబుల్ పిల్లలు వచ్చి ఈ రోజు వేయలేము అన్నట్టయితే వాళ్ళకు డేట్ ఇస్తాము, పలానా రోజు వచ్చి వేయించుకోమని చెప్తాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా నేను ఖచ్చితంగా వచ్చి క్యాంప్ చేస్తాను. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో సేవా కార్యక్రమం సందర్భంగా మరి రెంటాల మారుతి కుమార్ గారు, అలాగే వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ ఆనంద్ గారి సహకారంతో ఈరోజు పిల్లలకందరికీ కూడా ఉచిత వ్యాక్సినేషన్, అలాగే ఉచిత సేవలు, మందులు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులైనటువంటి మాధవ వర్మ గారికి, అలాగే పున్నాపురం రాము గారికి, జిల్లెల శ్రీరాములు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది, స్టాఫ్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలోని టెక్కా శ్రీ సుంకాలమ్మ గుడిలో సగర సంఘ కమిటీ సభ్యులు కార్తీక మాసం వనభోజనం ఆహ్వాన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని, సగర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత కొన్ని సంవత్సరాల నుంచి సగర సంఘం మధ్యలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులందరము ఒక తాటిగా ఏర్పడి కార్తీక వనభోజనం నిర్వహించడం జరుగుతుందని, శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో జరగబోవు నవంబర్ 9వ తేదీన కార్తీక వనభోజనం నిర్వహించడం జరుగుతుందని, సగర సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు ఉప్పరి సురేష్, నంద్యాల అసెంబ్లీ సగర సంఘ అధ్యక్షులు బోయిని బాలాజీ, నంద్యాల అసెంబ్లీ సగర సంఘ గౌరవ అధ్యక్షులు టీవై శివయ్య మరియు సంఘం సభ్యులు, సగర కుల పెద్దలు పాల్గొన్నారు. సార్జన్ నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు సుంకులమ్మ దేవాలయంలో నంద్యాల తెక్కే ప్రాంతంలో 9వ కార్తీక మాస వనభోజన ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరిగింది. మనం గత 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి నిర్విధంగా జరుగుతుంది. ఇక్కడ మనకు సగర సభ్యులందరూ మనం కలిసి చాలా రకంగా సహాయం చేయడం జరిగింది. సగర బంధువులు, సగర విద్యార్థులు, సగరు అందరూ నంద్యాల సగర సంఘం సభ్యులకు సంబంధించి శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 9/11వ తేదీ 2025 ఆదివారం అనగా 9 గంటలకు ప్రారంభమవును. ఈ కార్యక్రమానికి బంధువులు, సగర బంధువులు అందరూ వచ్చి ఆహ్వానించి దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు నంద్యాల అసెంబ్లీ సంఘం సభ్యులు, బంధువులు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం మరియు నంద్యాల సగర పెద్దల ఆధ్వర్యంలో
టెక్కే శృంఖలా పరమేశ్వరి దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి నవంబర్ 9వ తారీఖు జరిగే వనభోజనాలకు సంబంధించి కరపత్రాలని ఆవిష్కరించడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నంద్యాల సగర ప్రజలకు, సగర పెద్దలకు, సగర సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తా ఉన్నది ఒకటే, గత 3 సంవత్సరాలు మన వనభోజనాలు వచ్చేసి ప్రథమనంది దేవస్థానం వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం అక్కడ ఏర్పాటు చేయలేదు కాబట్టి నంద్యాల జమ్ములా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా 9వ తారీఖు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎలాగైతే దిగ్విజయంగా నిర్వహిస్తున్నామో అంతకంటే పెద్దగా సక్సెస్ చేయాలని చెప్పేసి సగర సోదర సోదరీమణులకు అందరికీ కోరుకుంటున్నాను. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే న్యూరాలజీ స్పెషలిస్టు డాక్టర్ ఏ సౌమ్యారెడ్డి గారు ఈరోజు నంద్యాల పద్మావతి నగర్లోని జగన్ ఆర్థో హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో గుండె మరియు నరాలకు సంబంధించిన వ్యాధులపై ఉచిత పరీక్షలు, వైద్య సలహాలు అందించబడ్డాయి. బీపీ, షుగర్, 2D ఎకో పరీక్షలు చేయించుకున్న ప్రజలకు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆరోగ్య సలహాలు తెలియజేస్తారు. డాక్టర్ సౌమ్యారెడ్డి న్యూరాలజీ సమస్యలపై ప్రజలకు స్పష్టంగా వివరించారు. పట్టణము మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ క్యాంపులో పాల్గొని డాక్టర్ల నుంచి విలువైన ఆరోగ్య సూచనలు పొందారు. ఈ ఉచిత వైద్య శిబిరం నంద్యాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. అలా వచ్చినప్పుడే వాడాలి. ఒక రక్త పరీక్ష నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అండ్ కేన్స్ కార్డియో న్యూరో క్లినిక్ కొండాపూర్ హైదరాబాద్. సో ఈ రోజు నంద్యాలలో జగన్ ఆర్థో హాస్పిటల్, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్థోపెడిషన్ నా బ్యాచ్మేట్, ఎంబీబీఎస్ బ్యాచ్మేట్. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు అనేది ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతున్నాయి కాబట్టి సో ఇక్కడ నంద్యాలలో ప్రతి ఒక్కరికి హెల్త్ స్క్రీనింగ్ అంటే కార్డియో అండ్ న్యూరో, ముఖ్యంగా గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్లు అనేదే ఎక్కువగా ఉంటున్నాయి మరణాలకి. కాబట్టి దీని మీద అవగాహన కార్యక్రమం కొరకు ఇక్కడ ఉండే మన టీచర్స్ అసోసియేషన్ గానీ, పెన్షనర్స్ అసోసియేషన్ ప్లస్ అందరికీ ఉచితంగా గుండె మరియు బ్రెయిన్ వైద్య సేవలు అనేది ఈ రోజు నంద్యాల పట్టణంలో జగన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అందిస్తున్నాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 200 నుంచి 300 వరకు మనం గుండె జబ్బులు మరియు నరాల జబ్బులకి ట్రీట్మెంట్ అందించాము. ఇక్కడ బీపీ, షుగర్ అండ్ ఉచితంగా 2D ఎకో మిషన్ ద్వారా గుండె యొక్క స్కాన్ ని ఉచితంగా అందించబడింది ఇక్కడ. సో అందరూ కూడా ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి 30 సంవత్సరాలు దాటినప్పటి నుంచే చాలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది పాటించాలి. ముఖ్యంగా బయట ఫుడ్ తినడం అనేది కూడా ఒక మేజర్ కాజ్ అయిపోతుంది. సో ఇంట్లో చేసుకున్న ఫుడ్ అనేది అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా ప్రతిరోజు 3 నుంచి 4 సార్లు కూరగాయలు, పండ్లు అనేది కంపల్సరీగా తినాలి. ఉప్పు తగ్గించుకొని తినాలి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు దానిని స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా వ్యాయామం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా మినిమం రోజుకి 30 నిమిషాలు అనేది పాటించాలి. ఇలా మన జీవన శైలిని ఆరోగ్యంగా పెంచుకుంటే మనం ఈ గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్ బారి నుంచి మనం తప్పించుకొని ఆరోగ్యమైన జీవితాన్ని అవలంబించవచ్చు. నమస్తే, థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.